ఆస్ట్రేలియాలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. గాల్లోనే 2 విమానాలు ఒకదాన్నొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒక పైలట్ ప్రాణాలు కోల్పోయాడు. మరొక పైలట్ సేఫ్గా బయటపడ్డట్లుగా తెలుస్తోంది. వెడర్బర్న్ ఎయిర్పోర్ట్ సమీపంలో బుష్ ల్యాండ్స్లో ఈ ఘటన చోటు చేసుకుంది. వరుస విమాన ప్రమాదాలతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఆ విమాన ప్రమాదం అనంతరం అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా చూపించే ప్రయత్నం చేస్తుంది. యూ కెన్ సీ ఆ విమానం 2 చిన్న విమానాలు ఒకదాన్నొకటి ఢీకొన్నాయి. ఆ ప్రమాదంలో కింద కూలిపోయినటువంటి విమానం పూర్తిగా నుజ్జైపోవడాన్ని, ఆ భాగాలన్నీ కూడా ఎక్కడికక్కడ చూస్తున్నారు మీరు. పూర్తిగా విమానం అంతా కూడా నుజ్జైపోయింది. భాగాలన్నీ విడిపోయి దూరంగా పడిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఆ ఫ్లైట్లో ఉన్నటువంటి ఆ విమానంలో ఉన్నటువంటి పైలట్ ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తుంది. అయితే మరొక విమానం మాత్రం కొద్దిపాటి డ్యామేజ్తో సేఫ్గా ల్యాండ్ అయినట్లుగా తెలుస్తుంది. అండ్ పైలట్ కూడా చాలా సేఫ్గా బయటపడ్డాడు. ఎందుకు అసలు ఈ ప్రమాదం జరిగింది, అనేది కూడా ఒకసారి మనం చూడబోతున్నాం. బట్ బిఫోర్ దాట్ ఐ వుడ్ లైక్ టు షో యూ దీస్ విజువల్స్ మోర్ క్లోజ్లీ. అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మీరు చూస్తున్నారు. ఇది పెద్ద విమానం కాదు, అంటే సామాన్య ప్రజలు ప్రయాణించేటువంటి భారీ విమానం కాదు. ఇట్స్ వెరీ స్మాల్ ప్లేన్. ఇది సహజంగా ట్రైనింగ్కి కొన్ని రకాల విన్యాసాలు చేయడానికి ఈ ఫ్లైట్స్ని యూజ్ చేస్తూ ఉంటారు, ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ని యూజ్ చేస్తూ ఉంటారు. దే పర్ఫార్మ్ సమ్ కైండ్ ఆఫ్ గాలిలో కొన్ని విన్యాసాలు చేస్తూ ఉంటారు. సో దానికోసం, లేదంటే ట్రైనింగ్ కోసం వీటిని యూజ్ చేస్తూ ఉంటారు. చాలా చిన్న సైజు ఇవన్నీ కూడా. బట్ ఇక్కడ మీరు చూస్తున్నారు పూర్తిగా డ్యామేజ్ అయిపోయి కింద పడిపోయినటువంటి ఈ ఎయిర్ క్రాఫ్ట్ లోపల ఉన్నటువంటి పైలట్ ఇప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తుంది. బట్ దే ఆర్ ద టీమ్ ఆఫ్ ఫ్రీడమ్ ఫార్మేషన్ టీమ్గా తెలుస్తుంది వీళ్ళందరూ కూడా. ఈ ఫ్రీడమ్ ఫార్మేషన్ డిస్ప్లే టీంలో భాగంగా వీళ్ళు అక్కడ కొన్ని విన్యాసాలు చేస్తున్న సమయంలో ఇక్కడ ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది. అసలు ఏంటి ఫ్రీడమ్ ఫార్మేషన్ టీం అంటే, ఆస్ట్రేలియాలో ఉండేటువంటి చాలామంది సివిలియన్స్ చేసేటువంటి ఇవి విన్యాసాలు ఇవన్నీ కూడా. సో ఏరోబాటిక్ డిస్ప్లే నిర్వహిస్తూ ఉంటారు. అక్కడ చిన్న చిన్న విమానాలని తీసుకొని అక్కడ ఉండేటువంటి సామాన్య ప్రజలు కానీ, లేకపోతే రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ పీపుల్ కానీ, సర్వెంట్స్ కానీ, వీళ్ళందరూ కూడా, సర్వీస్ చేసిన వాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా కలిసి అక్కడ ప్రతి సంవత్సరం నిర్వహించేటువంటి ఒక పెద్ద ఈవెంట్ అది. సో ఈ ఈవెంట్లో చాలామంది కలిసి, సహజంగా మనం చూస్తూ ఉంటాం ఆర్మీకి సంబంధించి కానీ, లేదంటే డిఫెన్స్కి సంబంధించినటువంటి షోస్లో కొన్ని విమానాలు ఒకేసారి, ఒక 5 విమానాలు 10 విమానాలు ఒకేసారి ఎగురుతూ రకరకాల విన్యాసాలు చేస్తూ ఉంటారు గాలిలోనే వాళ్ళు. సో అలాంటిది ఇది ఒక ప్రైవేట్ ఈవెంట్. అంటే సామాన్య ప్రజలు ఉంటారు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, లైసెన్స్డ్ పైలట్స్ ఉంటారు వాళ్ళు, అలాగే గతంలో ఎయిర్ ఫోర్స్లో పనిచేసి రిటైర్డ్ అయిన వాళ్ళు కానీ, ప్రజెంట్ పని చేస్తున్న వాళ్ళు కానీ, హూ కెన్ ఫ్లైట్. సో వాళ్ళందరూ కలిసి ఇలాంటి ఒక ఈవెంట్ నిర్వహిస్తూ ఉంటారు. దేనికోసం ఇదంతా అంటే, నెక్స్ట్ జనరేషన్కి ఈ ఫ్లైట్స్ మీద కానీ, లేదంటే ఈ ఫ్లయింగ్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి, క్యూరియాసిటీని క్రియేట్ చేయడానికి, అలాగే వాళ్ళ హీరోస్ యొక్క గొప్పతనాన్ని చూపించడానికి, ప్రజల్ని ఆకట్టుకోవడానికి, వీటన్నిటి కారణాలతో ఈ షోని నిర్వహిస్తూ ఉంటారు. ఎవ్రీ ఇయర్ దీన్ని నిర్వహిస్తుంటారు. సో ఈ ఇయర్ కూడా ఆ షోలో భాగంగా కొన్ని రిహార్సల్స్ చేస్తూ ఉన్నారు వాళ్ళు. ఈ ఫ్రీడమ్ ఫార్మేషన్ డిస్ప్లే కోసం కొన్ని రిహార్సల్స్ చేస్తున్న సమయంలో ఈ యాక్సిడెంట్ జరిగినట్లుగా తెలుస్తుంది. ఒకదానికొకటి ఈ డిస్ప్లే ఒక విన్యాసం చేస్తున్న సమయంలో వీరిద్దరూ కూడా గుద్దుకున్నట్లుగా తెలుస్తుంది. ఒక ఫ్లైట్ మాత్రం కంట్రోల్ తప్పి పూర్తిగా కింద పడిపోవడంతో మొత్తం డ్యామేజ్ అయిపోవడం, అలాగే లోపల ఉన్న పైలట్ ప్రాణాలు కోల్పోవడం మనం చూస్తున్నాం. మరొక పైలట్ కొంతవరకు ఆ ఫ్లైట్ డ్యామేజ్ అయినప్పటికీ కూడా చాలా సేఫ్గా ఆ ప్లేన్ని ల్యాండ్ చేశాడు. అతను ప్రాణాలతో బయటపడ్డట్లుగా తెలుస్తుంది. అతనికి గాయాలు కూడా ఏం కాలేదు అంటూ సమాచారం అందుతుంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఫ్రీడమ్ ఫార్మేషన్ డిస్ప్లే టీం వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. చాలా బాధపడుతున్నాం, వాళ్ళ ఫ్యామిలీకి మేము ఖచ్చితంగా అండగా ఉంటామంటూ కూడా రెస్పాండ్ అయినట్లుగా తెలుస్తుంది. ఢిల్లీ నుంచి మా ప్రతినిధి నవీన్ జాయిన్ అవుతున్నారు మనతో. నవీన్ అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. నవీన్, ఇంకా డీటెయిల్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు జరిగినటువంటి ఈ యాక్సిడెంట్కి సంబంధించి? ప్రస్తుతానికి ఇంకా పూర్తి స్థాయిలో ఇంకా సమాచారం అయితే రావాల్సింది. ఎందుకంటే
ఈ ప్రమాదం జరిగినటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురైనటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే దానిలోనే ఈ 2 విమానాలు కూడా ఢీకొనడం జరిగింది. వెంటనే ఆ ఢీకొన్నటువంటి సమయంలో ఒక విమానం సంబంధించినటువంటి పైలట్ మృతి చెందినట్టు కూడా తెలుస్తుంది. ఇది వెడల్బన్ ఎయిర్పోర్ట్ సమీపంలోనే ఈ యొక్క ఘటన కూడా జరిగినట్టు కూడా మనకి సమాచారం అవుతుంది. ప్రస్తుతానికి మరొక విమానం మాత్రం పూర్తి స్థాయిలో కుప్పకూలి కింద కూడా పడిపోయినట్టు కూడా తెలుస్తుంది. అందులో ఉన్నటువంటి ఆ పైలట్ పరిస్థితిపై ఇంకా సంవత్సరం అయితే ఉంటున్నటువంటి పరిస్థితులు కూడా. ఎందుకంటే ఈ విమానాలు పూర్తి స్థాయిలో విన్యాసాలు చేస్తున్నటువంటి ఆ సమయంలోనే ఈ యొక్క క్రాష్ కూడా జరిగినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే పైలట్ సంబంధించినటువంటి అప్రమత్తం లేకపోవడమో లేకపోతే ఏదైనా టెక్నికల్ గ్లిచెస్ వలన ఈ విధంగా ప్రమాదం జరిగిందనేది కూడా ఇంకా ఆ కోణంలో ఇంకా దర్యాప్తు చెప్పడం జరుగుతుంది మనకు. రైట్, థ్యాంక్ యూ నవీన్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. సో ఇక్కడ ఉన్నటువంటి ఫ్లైట్ని ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ ఉన్న ప్లేన్ని మీరు అబ్జర్వ్ చేస్తే ఇట్స్ లుకింగ్ లైక్ వ్యాన్స్ ఆర్వీ మోడల్. అంటే చాలా చిన్న ఎయిర్ క్రాఫ్ట్ మోడల్స్ ఇవి వ్యాన్స్ ఆర్వీ అనేవి. సో ఈ ఎయిర్ క్రాఫ్ట్ను జనరల్గా ట్రైనింగ్కి యూజ్ చేస్తూ ఉంటారు. ఇక్కడైనా సరే మనకి లోకల్గా మనం చూస్తూ ఉంటాం, బేగంపేటలో కొన్ని సందర్భాల్లో ఇలాంటి ఫ్లైట్స్ కనపడుతూ ఉంటాయి, ఇలాంటి ప్లేన్స్. అట్ ది సేమ్ టైం ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన ఏవైనా సరే విన్యాసాలు చేసే సమయంలో అక్కడ కూడా ఇలాంటివి చిన్న చిన్న ప్లేన్సే కనపడుతూ ఉంటాయి సహజంగా ట్రైనింగ్ పర్పస్కి, లేదంటే కొన్ని రకాల విన్యాసాలు గాల్లో చేయడానికి వీటిని ఉపయోగిస్తూ ఉంటారు. అండ్ వీ కెన్ సీ, కాకపోతే వీటిలో సేఫ్టీ చాలా తక్కువగా ఉంటుంది, చాలా లైట్ వెయిట్ ఉంటాయి, ఒక మోడరేట్ స్పీడ్లో ప్రయాణించగలుగుతాయి. కాకపోతే పూర్తి స్థాయిలో కొద్దిపాటి విన్యాసాలు చేయడానికి ఉపయోగపడతాయి తప్ప పూర్తి స్థాయిలో మన ఫైటర్ జెట్స్ లాగా అంత గొప్ప పర్ఫార్మెన్స్ కనిపించడానికి అవకాశం ఉండదు. సో సివిలియన్స్ నిర్వహిస్తున్నటువంటి ఒక షోలో భాగంగా వాళ్ళు ట్రైనింగ్ చేస్తున్న సమయంలో, వాళ్ళు ప్రిపేర్ అవుతున్న సమయంలో కొన్ని రకాల ఏరోబాటిక్ అక్కడ ఫార్మ్స్ వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది. అండ్ సేఫ్టీ చాలా తక్కువగా ఉంటుంది వీటిలో, అంటే చాలా ఇరుకుగా ఉంటుంది, క్యాబిన్ చాలా ఇరుకుగా ఉంటుంది, పైలట్ కూర్చునే క్యాబిన్ అంతవరకు మాత్రమే ప్లేస్ ఉంటుంది. అండ్ మెటల్ కూడా అంత స్ట్రాంగ్గా ఉండే అవకాశం ఉండదు, ఎందుకంటే చాలా లైట్ వెయిట్తో ఉండాలి కాబట్టి చాలా లైట్ వెయిట్ మెటల్తోనే వీటిని తయారు చేస్తుంటారు. లిటిల్ బిట్ ఆఫ్ వుడ్ అండ్ మెటల్ యూజ్ చేసి వీటిని తయారు చేస్తూ ఉంటారు. సో ఆ సమయంలో ఒకవేళ కనుక ఎత్తు నుంచి క్రింద పడిపోతే దిస్ ఈజ్ ద కండిషన్. ఇంతకు మించి ఇక సేఫ్గా బయటపడే అవకాశాలు చాలా తక్కువ. అక్కడ పారాచూట్ కానీ లేదంటే ఇజెక్ట్ అయ్యే ఆప్షన్స్ కూడా ఉండవు. ఇలాంటి చిన్న చిన్న ట్రైనింగ్ ప్లేన్స్లో ఇజెక్షన్కి అవకాశం ఉండదు. అంటే మనం చూస్తూ ఉంటాం ఫైటర్ జెట్స్, పెద్ద పెద్ద యుద్ధాల్లో పాల్గొనేటువంటి ఫైటర్ జెట్స్లో సహజంగా ఏదైనా సమస్య వచ్చింది, ఇక ప్లేన్ కూలిపోయే సందర్భం వచ్చింది అన్నప్పుడు ఇజెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే సినిమాల్లో కూడా మనం చాలా సందర్భాల్లో చూస్తాం, ఒక్కసారిగా పైన ఉన్నటువంటి డోర్ ఓపెన్ అయిపోతుంది, పైన సీలింగ్ ఓపెన్ అయిపోతుంది, అండ్ సీట్తో పాటు పైలట్ ఒక్కసారి గాల్లోకి ఎగురుతాడు, ఆ తర్వాత పారాచూట్ ఓపెన్ అవుతుంది. సో దట్స్ వాట్ వి కాల్ యాజ్ ఇజెక్షన్. సో ఇక్కడ ఇలాంటి చిన్న చిన్న ప్లేన్స్లో ఆప్షన్ ఉండదు కాబట్టి ఇక ప్రయత్నించి ఉండొచ్చు సేఫ్గా ల్యాండ్ చేయడానికి, ఎందుకంటే సెకండ్ ప్లేన్ చాలా సేఫ్గా ల్యాండ్ అయింది, ఆ పైలట్ ప్రాణాలతో బయటపడగలిగాడు. బట్ ఈ ప్లేన్ మాత్రం కూలిపోయినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే ఈ ఫ్రీడమ్ ఫార్మేషన్ టీం వాళ్ళు రెస్పాండ్ అయ్యారు, వాళ్ళ కుటుంబాలను ఆదుకుంటామని కూడా చెప్పారు. ఆస్ట్రేలియా గవర్నమెంట్ సైతం ఈ అంశానికి సంబంధించి విచారణ చేస్తుంది, ఎలా జరిగింది ఏంటి అనే దానికి సంబంధించి ఒక టీంని కూడా ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది విచారణ జరగడానికి. అండ్ అట్ ది సేమ్ టైం అక్కడ ఫ్రీడమ్ ఫార్మేషన్ డిస్ప్లేకి సంబంధించి ఎలాంటి సమస్యలు ఉండబోవు, ఖచ్చితంగా మేము కొనసాగించి తీరుతామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ అంశానికి సంబంధించి ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్ అండ్ యువర్ వ్యూస్ అబౌట్ దిస్ యాక్సిడెంట్. ఇల్లు కావాలంటే స్థలం కావాలి. స్థలం ఎలాంటి చోట కొనాలి? తక్కువ పెట్టుబడితో ఎక్కువ అభివృద్ధి అయ్యే ప్రాంతంలో కొనాలి. నూతన వెంచర్ అమేయ నందు అప్రూవ్డ్ ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. ఒక్కసారి సకుటుంబంగా విచ్చేసి సరైన నిర్ణయం తీసుకోండి. స్వర్గసీమ వారి నూతన వెంచర్ అమేయ